గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా తయారైందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కర్నూలులో రాష్ట్ర బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గతంలో తాను చేసిన పనులకు డబ్బులు ఇవ్వాలని కోరితే వైసీపీలో చేరాలని చెప్పారన్నారు. గుత్తేదారులను గత ప్రభుత్వం దోషులుగా చూసిందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. గుత్తేదారులకు బిల్లులు ఇవ్వకపోవడంతో 43 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించి వారికి రావాల్సిన బిల్లులు విడుదల చేస్తామని మంత్రి పయ్యావుల హామీ ఇచ్చారు. నిమిషానికి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరేజ్ వేసుకుంటూ నడపాల్సినటువంటి పరిస్థితుల్లోకి నెట్టేశారు రాష్ట్రాన్ని. మీరు ఆశించిన మేరకు మేము చేయగలమా లేదా అని నేను చెప్పలేదు, కానీ మా ఆలోచనలు మాత్రం మీ వైపే ఉన్నాయని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అనంటే ఒక పెద్ద కాంట్రాక్టర్ని ఒక నెల రోజులు నిలబెట్టినా అతనికి బ్యాంకులు సపోర్ట్ చేస్తాయి. మీకు బ్యాంకులు సపోర్ట్ చేయవు, మాకు ఆ పరిస్థితి తెలుసు. కానీ కొన్ని కంపల్షన్స్ తో గౌరవ ముఖ్యమంత్రితో కూడా అనేక సార్లు మాట్లాడినప్పుడు కంపల్షన్ ఉన్న పేమెంట్స్ అన్ని ముందు క్లియర్ చేసేయండి, తర్వాత ప్రాపర్ మిక్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి, ప్రతిరోజు పోయే దాంట్లో వాళ్ళకు కొంత వీళ్ళకు కొంత పోవాలి రకంగా మిక్స్ చేయండి అనేటువంటిది ఆయన కూడా అదే ఆలోచనలో. 2019 వరకు బిల్లు కడితే చాలు 15 రోజులు మా పేమెంట్ వచ్చేసి 2019 అయిపోయిన తర్వాత తిప్పలు మొదలైంది. పేమెంట్ గురించి వెళ్తే అంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో మీరు పనులు మొదలు పెట్టారు కాబట్టి మీరు ఆయనే మాట్లాడండి, ఆయనే అడగండి అని అన్నారు. సరే, ఆశ్చర్యంగా అనిపించింది. 2.5 సంవత్సరాల నుంచి మాకు సుమారు 88 కోట్ల 90 కోట్ల రూపాయలు పేమెంట్ పెండింగ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా పేమెంట్ ఇచ్చారు. పేమెంట్ 10 రోజుల్లో రిలీజ్ అయిపోతుంది. కండిషన్ ఏంటంటే పార్టీలోకి మారిపోతే పేమెంట్ వచ్చేస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి మాకు బిల్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం కాంట్రాక్టర్లు అందరూ. చాలా మంది కాంట్రాక్టర్లు ఎన్పిఏలు అయిపోయినాయి, అకౌంట్లన్నీ ఎన్పిఏలు అయిపోయినాయి. కొంతమంది సహచర కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి మా 5 సంవత్సరాలు మేము పడిన బాధలు కూడా విన్నవించుకొని తెలుగు సంవత్సరాదికల్లా కాంట్రాక్టర్ల బకాయిలన్నీ వస్తాయనే ఆశతో ఇక్కడ కాంట్రాక్టర్లు అందరూ సమావేశంగా జరిగింది. తర్వాత కాంట్రాక్టర్లకు గత 5 సంవత్సరంలో ఎక్స్పీరియన్స్ ల్యాబ్స్ కావడం జరిగింది. ఏ ఒక్క పని కూడా సక్రమంగా జరగకపోవడం వలన ఈ 5 సంవత్సరాల కాలాన్ని అదనంగా పరిగణించి మాకు 10 సంవత్సరాల అనుభవాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాలన్న మా వినతిని కూడా ప్రభుత్వం కూడా సౌహృదయంతో స్వీకరించింది.